అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూర్లో నిర్వహించిన ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో విజయ్ భారీ భద్రత నడుమ బాధిత కుటుంబాలను కలవనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. బాధిత కుటుంబాలను వారి ఇళ్ల వద్ద కాకుండా ఓ ప్రత్యేక వేదికలో ఈ నెల 17న పరామర్శించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక విజయ్ బాధితులను కలిసే సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేయాలన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ధృవీకరించారు. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో మాత్రమే మీడియాను అనుమతిస్తామని తెలిపారు. తిరుచి విమానాశ్రయం నుంచి కరూరులోని సమావేశ వేదిక వద్దకు విజయ్ చేరుకునే వరకు దారిలో ఎక్కడా జనం గుమికూడకుండా విమానాశ్రయ ట్రాఫిక్ అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. కరూరులోని వేదిక నుంచి 1 కిలోమీటర్ మేర ప్రజలెవరూ రాకుండా చర్యలు తీసుకోవాలని పార్టీ వర్గాలు కోరినట్లు తెలిపారు. కేవలం బాధిత కుటుంబ సభ్యులకు మాత్రమే వేదిక వద్దకు ప్రవేశం ఉంటుందని తెలిపారు. కరూరులో విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఈ ఘటనకు సంబంధించి టీవీకేకు సంబంధించిన కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ విజయ్ పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీని తొలుత వ్యతిరేకించిన న్యాయస్థానం ఆ తర్వాత సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. మరోవైపు ప్రామాణిక నిర్వహణ విధాన నిబంధనలు రూపొందించేంత వరకు హైవేలపై ఏ రాజకీయ పార్టీ సభలకు పోలీసులు అనుమతి ఇవ్వరని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ సునీత. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కరూరులో నిర్వహించినటువంటి సభలో అయితే మాత్రం తొక్కిసలాట జరిగినటువంటి ఘటన గత నెల 27వ తేదీ అయితే చోటు చేసుకుంది. దీని కారణంగా కూడా 41 మంది అభిమానులు కార్యకర్తలు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీని తర్వాత అక్కడ తమిళనాడులో జరిగినటువంటి ఘటన పైన రాజకీయ దుమారం అయితే రేపి దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారింది. దీని తర్వాత ఇప్పుడు తాజాగా అయితే మాత్రం టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని తర్వాత ఈ నెల 17వ తేదీ ఒక చనిపోయినటువంటి కుటుంబ సభ్యులను కూడా కలవడానికైతే విజయ్ అయితే మాత్రం వెళ్ళనున్నట్లుగా కూడా వాళ్ళ యొక్క పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో 17వ తేదీ తిరుచి నుంచి నేరుగా కరూరుకి వెళ్లి కరూరులో చనిపోయినటువంటి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని అలాగే గాయపడినటువంటి 100 పైగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను కూడా పరామర్శించినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి వివరణ కూడా ఇప్పుడు ఒక టీవీకే పార్టీ అధికారికంగా కూడా ప్రకటించింది. దీనికి సంబంధించినటువంటి ఒక అంటే విజయ్ వెళ్ళేటువంటి దారులు కానీ అక్కడ జరిగేటువంటి అంటే ఒక ప్రదేశానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలంతా కూడా టీవీకే పార్టీ అయితే చూసుకుంటుంది. దాని తర్వాత అక్కడికి వచ్చేటువంటి భద్రతా కారణాలు కూడా పోలీసులకైతే ఇప్పటికే చెప్పారు. పూర్తిగా కూడా పోలీసుల నుంచి ఒక భద్రత వైఫల్యం లేకుండా ఉండేట్టుగా చూడాలి. కట్టుదిట్టమైనటువంటి భద్రతతో ఈసారి ఒక బాధితులను కూడా కలవాలనేసి నిర్ణయించుకున్నారు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్. అయితే ఈ నెల 17వ తేదీ వారి ఇంట్లకి వెళ్లి కాకుండా వారినంతా ఒకే దగ్గర ఒక వేదిక దగ్గర సమావేశమై అక్కడ వాళ్ళైతే పరామర్శించినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే టీవీకే పార్టీ చనిపోయినటువంటి వ్యక్తులకి ఒక్కొక్కరికి 20 లక్షలు ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించారు. ఇక గాయపడినటువంటి వారికైతే మాత్రం 2 లక్షలు అయితే ప్రకటించారు. దాని తర్వాత ఒక రాజకీయ దుమారం అయితే లేపింది. విజయ్ ఆ సభ తొక్కిసలాట జరిగిన తర్వాత వారిని కలవకుండా వారిని పట్టించుకోకుండా వెళ్లిపోయారనేసి కూడా సోషల్ మీడియాలో బాగా తెగ వైరల్ అయింది. తర్వాత ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. వారిని మళ్ళీ కలవడానికి వెళ్తే మాత్రం అక్కడ హాస్పిటల్ దగ్గర కానీ
వాళ్ళ యొక్క ఇళ్ల దగ్గర ఎక్కువగా కూడా జనాలు గుమిగూడి మళ్ళీ ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగేటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అందు ద్వారా నేను పోవట్లేదనేసి అయితే చెప్పారు. తర్వాత ఇప్పుడు ఒక తాజా అప్డేట్ తో మాత్రం విజయ్ ఈ నెల 17వ తేదీ వారినంతా కూడా కరూరుకి వెళ్లి స్వయంగా కూడా వారినంతా కూడా పరామర్శించి వారికి మనోధైర్యంగా ఉంటానని వాళ్ళ వెనక తను ఉండి వారికి భరోసా కూడా కల్పిస్తానట్లుగా కూడా తెలుస్తా ఉంది. దీనికోసం ఈ నెల 17న కరూరులో అయితే భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. అలాగే పోలీసులకి ఇప్పటికే టీవీకే పార్టీ నుంచి కూడా ఒక లేఖ కూడా రాసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంట్లో విజయ్ వెళ్లేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో తిరుచి విమానాశ్రయం నుంచి వెళ్లేటువంటి దారి, అలాగే అక్కడ కరూరులో ఏర్పాటు చేసినటువంటి ఒక సభ, ఆ సభకి అంటే ఒక వేదిక కూడా ఎంచుకొని ఆ ఒక వేదిక దగ్గర కూడా వాళ్ళకి సెలెక్టెడ్ అంటే చనిపోయినటువంటి 41 కుటుంబాలు, తర్వాత గాయపడినటువంటి కుటుంబాల సభ్యులు, అలాగే మితంగా ఉండేటువంటి కొన్ని మీడియా ఛానల్స్ మాత్రమే అనుమతిస్తాం. దాని తర్వాత అక్కడికి ఎవరికి కూడా పార్టీ వర్గాలకి కానీ అలాగే అభిమానులకి పార్టీ కార్యకర్తలకు కూడా అనుమతి లేదు అనేసి అయితే పోలీసులు అలాగే టీవీకే పార్టీ కూడా స్పష్టం చేసింది. దీనికి అభిమానులు కూడా విజయ్ని చూడడానికి కానీ కలవడానికి అక్కడికి రాకూడదనేసి ఇప్పటికే టీవీకే పార్టీ అయితే చర్యలు కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు ఈసారి భారీ భద్రతతో విజయ్ అయితే మాత్రం ఈ నెల 17వ తేదీ కరూరుకి వెళ్లి ఒక చనిపోయినటువంటి కుటుంబ సభ్యులను కూడా కలవనున్నట్టుగా కూడా విజయ్ అయితే తెలిపినటువంటి పరిస్థితి. దీని ద్వారా ఇప్పటికే విజయ్ గత నెల 27వ తేదీ జరిగినటువంటి కరూరు సభలో తొక్కిసలాట తర్వాత స్వయంగా తను వెళ్ళేటువంటి ప్రత్యక్షంగా కూడా కలవనున్నట్టుగా కూడా ఈ యొక్క టీవీకే పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. దీంతో కరూరుకు వెళ్లేటువంటి విజయ్కి అయితే మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిగా భద్రతా ఏర్పాట్లు ఒకవైపు పోలీసు శాఖ నుంచి మరోవైపు టీవీకే పార్టీ నుంచి కూడా క్షుణ్ణంగా కూడా అన్ని భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. దాని తర్వాత ఇప్పటికే ఒక టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విజయ్ జాయింట్ సెక్రటరీ గాని ఒక సెక్రటరీలకు కూడా ఇప్పటికే అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేసి ఒక ఇష్యూ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి. ఒక సభకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు కానీ అలాగే టీవీకే పార్టీకి సంబంధించి మళ్ళీ ఒక హైకోర్టు కూడా ఒక పిటిషన్ కూడా వేశారు. ఒక సభకు సంబంధించినటువంటి దీని వెనకాల కుట్రలు కూడా జరుగుతున్నాయనేసి దాన్ని కొట్టివేసినటువంటి హైకోర్టు మళ్ళీ కూడా ఒక సిట్టు దర్యాప్తు కూడా అనుమతించినట్టు హైకోర్టు అయితే తెలిపింది. దీంతో ఒక సభకు జరిగినటువంటి వెనక జరిగినటువంటి తొక్కిసలాటకి ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరణ కూడా ఇవ్వాలనేసి సిట్ అధికారులకు కూడా హైకోర్టు అయితే తెలిపినటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు గతంలో చూసుకుంటే తమిళనాడులో ఇటువంటి ఘటన ఎప్పుడు కూడా జరగలేదనేసి హైకోర్టు అయితే వ్యాఖ్యలు కూడా చేసింది. ఇక రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో ఈసారి చాలా క్రిటికల్ గా కూడా ఉండబోతుందనేసి దాంతో పాటుగా రహదారుల్లో అంటే జాతీయ రహదారులు కానీ మెయిన్ రోడ్లలో కూడా ఎలాంటి రాజకీయ పార్టీలకి ఇటువంటి సభలకి అనుమతి ఇవ్వకూడదనేసి కూడా పోలీసు శాఖకు హైకోర్టు అయితే మాత్రం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో రానున్నటువంటి ఎలక్షన్ నేపథ్యంలో రాజకీయ పార్టీలు అయితే మాత్రం వాళ్ళ యొక్క సొంతంగా కూడా ఒక ఏదైనా సేఫ్ ప్రదేశాలు కూడా ఎంచుకొని పార్టీలు కూడా సభలు కూడా నిర్వహించాలనేసి అయితే హైకోర్టు అయితే సూచించింది. దాని తర్వాత ఇప్పుడు తాజాగా టీవీకే పార్టీ విజయ్ అయితే మాత్రం ఒక బాధితుల్ని కలవడానికి అలాగే ఒక కుటుంబ సభ్యులను కూడా కలవడానికి వెళ్తున్న నేపథ్యంలో ఒకవైపు తమిళనాడు ప్రభుత్వం మరోవైపు పోలీస్ శాఖతో పాటుగా విమానాశ్రయం సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడ భద్రతా ఏర్పాట్లు అక్కడ వెళ్లేటువంటి అన్ని కట్టుదిట్టమైనటువంటి భద్రతలు కూడా ఇప్పటికే పూర్తి చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దాని తర్వాత ఒక సెంట్రల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కూడా గత నెలలో వెళ్ళేసి ఒక బాధితులను కూడా పరామర్శించి వాళ్ళకి సెంట్రల్ నుంచి కూడా పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సభకి జరిగినటువంటి మెయిన్ ప్రధానంగా జరిగినటువంటి సభకి జరిగినటువంటి తొక్కిసలాట కారణంగానే మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షంగా విజయ్ వెళ్తే మాత్రం అక్కడ జరిగేటువంటి ఘటనలు ముందుగానే వాళ్ళు ఊహించుకొని ఒక సభ కూడా అంటే ఒక వాళ్ళని కలిసేటువంటి ప్రదేశం కూడా సేఫ్ ప్రదేశంగా ఒకటి ఎంచుకొని దాంట్లో కూడా అందరూ అంటే ఇంతకు ముందుగా వాళ్ళు ఎవరినైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ముందుగా ఇంటిమేట్ చేసి పార్టీ కార్యకర్తలు వాళ్ళని మాత్రమే ఆ ఒక్క సభకు తీసుకొచ్చే విధంగా అవుటర్స్ ఎవరు కూడా ఒక విజయ్ వచ్చినప్పుడు కలవడానికి గాని ఆ ఒక్క సభకి కూడా అనుమతి లేదనేసి అయితే చెప్తున్నారు. ఇక మీడియా గురించి కూడా మీడియా కూడా ఎక్కువ అంటే
ఈ యొక్క ఇష్యూ జాతీయ స్థాయిలో వరకు వెళ్ళింది కాబట్టి నేషనల్ మీడియాలు మాత్రమే, అలాగే లోకల్ గా ఏదైనా ఇంపార్టెంట్ కి సంబంధించినటువంటి మీడియా తప్ప వేరే వాళ్ళకి కూడా అనుమతి లేదు. అంతా కూడా సెలెక్టెడ్ పీపుల్స్ మాత్రమే యొక్క సభలో అయితే పాల్గొనాలనేసి అయితే విజ్ఞప్తి అయితే చేసింది టీవీకే పార్టీ. సో ఈ నెల 17వ తేదీ అయితే మాత్రం కరూరులో జరిగేటువంటి బాధితులను కలవనున్నటువంటి విజయ్కి అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒకవైపు పోలీస్ శాఖ నుంచి, మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే అన్ని కూడా క్లియరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. దీంతో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ అయితే మాత్రం తను వెళ్తున్నట్టుగా కూడా ప్రకటించడంతో ఒక బాధితుల్ని కలవనున్నటువంటి విజయ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్గ్రేసియా డైరెక్ట్ గా వాళ్ళకే ఇస్తారా, లేదా అక్కడ వాళ్ళకి భరోసా కల్పించి ఇంకేదైనా సంచలనమైనటువంటి వార్తలు ఏమైనా మాట్లాడతారా అన్న దానిపైన అయితే మాత్రం కొంచెం ఉత్కంఠమైనటువంటి వాతావరణం కూడా తమిళనాడులో నెలకొన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో విజయ్ వెళ్ళిన తర్వాత బాధితులు కలిసిన తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు, ఒక సభ గురించి ఏమైనా బాధితులు పరంగానే మాట్లాడతారా, లేదా రాజకీయాలు అంటే ఇంకా రానున్నటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా చాలా కొద్ది కాలంగా ఉన్నట్టు నేపథ్యంలో ఇంకేదైనా సంచలనటువంటి వ్యాఖ్యలు కూడా చేయబోతున్నారా అన్న దానిపైన కూడా కొద్దిగా ఆసక్తికరంగా కూడా తమిళనాడులో ఒక రాజకీయ కోణం అయితే మాత్రం ఏర్పడింది సునీత. అయితే నరేష్, మొన్న ఏదైతే తొక్కిసలాటలో కూడా టీవీకే పార్టీకి చెందిన కొందరు నాయకుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఇప్పుడు ఎంతవరకు వచ్చింది వాళ్ళ కేసు? ఈ నెల 27వ తేదీ అయితే మాత్రం ఒక తొక్కిసలాట జరిగిన తర్వాత విజయ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అంటే విజయ్ వ్యక్తిగత జాయింట్ సెక్రటరీ అలాగే సెక్రటరీ వీళ్ళిద్దరిని మాత్రం ఒక పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళకి అరెస్ట్ వారెంట్లు కూడా ఇష్యూ చేసినటువంటి పరిస్థితి. దాని తర్వాత ఒక పార్టీ వర్గాల నుంచి కోర్టుకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఒక టీవీకే పార్టీ నిర్వహించినటువంటి కరూరులో సభకైతే మాత్రం వాళ్ళు తీసుకునేటువంటి పర్మిషన్ అయితే 10,000 మంది వరకు రావచ్చు అనేసి ఊహించి 10,000 మంది వరకే తీసుకున్నామనేసి ఆ ఒక లేఖలో కూడా రాశారు. అనూహ్యంగా కూడా ఎక్కువ మంది రావడం, దాంతో ప్రధాన కారణంగా విజయ్ ఆ ఒక సభకి లేటుగా రావడం అన్న దానిపైన కూడా ప్రభుత్వం తరపు నుంచి పిటిషన్ కూడా వేసినటువంటి పరిస్థితి. దీంతో ఈ యొక్క తొక్కిసలాటకి సంబంధించి చనిపోయినటువంటి వ్యక్తులకి బాధ్యత వహించాల్సినటువంటి టీవీకే పార్టీ అధ్యక్షుడు మళ్ళీ తర్వాత వాళ్ళని కలవకుండా వెళ్ళిపోవడం, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కూడా వాళ్ళు వెల్లడించకపోవడం, అక్కడ చనిపోయిన వాళ్ళని పట్టించుకోకపోవడంతో ఈ యొక్క దుమారం కూడా రేపింది. దాని తర్వాత అయితే మాత్రం టీవీకే వర్గాలు అయితే హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఒక పిటిషన్ కూడా కొట్టేసినటువంటి పరిస్థితి. దీనిపైన సమగ్ర విచారణ కూడా జరిపించిన తర్వాతనే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి జాయింట్ సెక్రటరీ అలాగే సెక్రటరీని కూడా అరెస్ట్ చేయాలనేసి హైకోర్టు అయితే తెలిపింది. దీంతో మళ్ళీ కూడా ఆ ఒక పిటిషన్ కి సంబంధించి ఇప్పటికే ఒక సభలో ఒక కుట్రపూరితమైనటువంటి విషయాలు అయితే జరిగింది. మేము ఉన్నప్పుడు కూడా అన్ని దగ్గరలో కరెంట్ ఉంది, మా యొక్క సభకు కూడా కరెంట్ తీసేశారు, దాంట్లో కొంతమంది చెప్పులు కూడా విసిరేశారు, రాళ్ల దాడి చేశారు అన్న దానిపైన ప్రస్తావన అయితే వచ్చింది. దీంతో అలాగే కోర్టు కూడా వాళ్ళని ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఒక సభ నిర్వహించేటప్పుడు కనీస అవసరాలు కూడా లేకుండా అక్కడ ఉన్నటువంటి త్రాగునీరు సదుపాయాలు గాని, ఇక మంచినీరు గాని, అన్నాలు కూడా అక్కడ వారికి లేనటువంటి పరిస్థితిగా ఉన్న దాని వల్లనే ఇటువంటి ఘటనలు కూడా చోటు చేసుకునింది. అలాగే వాళ్ళు తీసుకున్నటువంటి పర్మిషన్ కంటే ఎక్కువ వచ్చినప్పటికీ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోవడం, ఒక టీవీకే సభ మొత్తం అంతా కూడా బాధ్యత వహించాలనేసి కూడా కోర్టు అయితే మాత్రం చెప్పినటువంటి పరిస్థితి. దీనికి టీవీకే పార్టీ నుంచి కూడా పిటిషన్ వేసి ఆ ఒక సభకు సంబంధించినటువంటి ఆ ఒక తొక్కిసలాటికి టీవీకే పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, దీంట్లో కుట్రపూరితంగానే ఇదంతా జరిగింది, దీన్ని సిట్కి అయితే మాత్రం ఈ కేసును అప్పగించి దీన్ని ప్రత్యేకంగా కూడా విచారించాలనేసి అయితే మాత్రం టీవీకే పార్టీ గట్టిగా కూడా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా ఒక సిట్కి ఇచ్చిన తర్వాత సిట్ ఇచ్చేటువంటి రిపోర్టు ప్రకారమే కరూరుకు సంబంధించినటువంటి తొక్కిసలాట ఘటన ఎలా జరిగింది ఏంటి అన్న దానిపైన కొద్దిగా ఆసక్తికరంగా కూడా ఉంది. దాని తర్వాత ప్రభుత్వం నుంచి కూడా స్టే కూడా తీసుకునేటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి సభకి సంబంధించినటువంటి పర్మిషన్స్ పోలీసులు ఎలా ఇచ్చినటువంటి పరిస్థితి, కానీ దానికి మితిమీరినటువంటి జనాలు రావడం, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు లేటుగా రావడం, ఆ ఒక సభ కూడా ఎంచుకోవడంలో కూడా అది తప్పుగా కూడా ఎంచుకున్నారు అనేసి కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా కొన్ని పిటిషన్ లో కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి కూడా ప్రభుత్వం నుంచి అయితే మాత్రం లేఖలో కూడా రాసినట్టుగా కూడా తెలుస్తా ఉంది సునీత. Right. Thank you.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.